సియోను, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొక్కడైనను అపవిత్రుడొక్కడైనను నీ లోపలికి రాడు. లెమ్ము లెమ్ము అని దేవుడు ఈరోజు మీతో అంటున్నమాట. బ్రదర్, లేచే ఉన్నాం, వాక్యాన్ని చూస్తున్నాం కదా, ఇంకేంటిది అని మీరు అడగవచ్చు. వేకప్ టు రియాలిటీ. నువ్వు లేవాలి, వాస్తవానికి నువ్వు లెగిసి నీ జీవితాన్ని ఒకసారి చూడాలి. సూర్యుడు ఉదయిస్తాడని ఎలా తెలుస్తుంది? బెడ్రూమ్లో చీకట్లో పండుకుంటే తెలీదు. అన్ని కర్టెన్లు కవర్ చేసేసి పడుకొని ఉంటే మనకు తెలీదు. నీ కళ్ళు తెరవాలి, బయటకు రావాలి, నువ్వు చూడాలి, అనగా నువ్వు లెగాలి. ఈరోజు నా జీవితాల్లో కొన్ని మార్లు మన జీవితాల్లో కంప్లసెన్సీ నుంచి మనం లెగాలి, అనగా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మన జీవితాల్లో ఉంటుంది. ఏంటిదా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మన జీవితాల్లో? అది తప్పైనా సరైనా పర్వాలేదు, మనము చేస్తే అది మనం సమర్థించుకునే విధంగా మనం జీవిస్తుంటాం. కొన్నిసార్లు మన జీవితాల్లో డ్రౌజీనెస్ ఆఫ్ ఫెమిలియారిటీ నుంచి మనం లెగాలి, అనగా మనకు అన్నీ తెలుసు కానీ మన జీవితాల్లో సోమరితనంలో బ్రతుకుతుంటాం. కొన్ని మార్లు ద స్లంబర్ ఆఫ్ అన్కన్సర్న్ నుంచి మనం లెగాలి. చింత లేకుండా కునుకుతూ ఉంటాం. అన్నీ జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా మన జీవితంలో పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా మన కుటుంబంలో వైవాహిక జీవితంలో పరిస్థితులు, వారి బాధ, వారి కన్నీరుని చూసి కూడా మనం పట్టించుకోకుండా నిద్రపోతున్నట్టు నటించే విధంగా మనం జీవిస్తుంటాం. ఇలాంటి వాటి నుంచి మనము లెగాలి. ఈ నూతన సంవత్సరాలు అనేక విషయాలు, నేను అనేక ప్రాంతాలు తిరుగుతూ వచ్చి ఈ నవంబర్, డిసెంబర్ మాసాల్లో, జనవరిలో కూడా తిరుగుతున్నప్పుడు నేను తెలుసుకున్నది ఏంటిదనగా, మనము ఆధ్యాత్మిక జీవితంలో కూడా లెగాలి. వాగ్దానాలు తీసేసుకున్నాం, అబ్బా నా అంత ఆత్మీయుడు లేడే, దేవుడు నన్ను ఎంతగా ప్రేమించేస్తున్నాడు, నాకు ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చేశాడు అనే ఆత్మీయ నిద్రలో మనం ఉన్నాం. ఎందుకనగా వాగ్దానాలు నెరవేరే వాగ్దానాలు. అవి ఎప్పుడు నెరవేరుతాయి? మనం దేవుడికి విధేయతగా జీవించినప్పుడు, మనం ఆ కంప్లసెన్సీ నుంచి లేచినప్పుడు, మనం ఆ డ్రౌజినెస్ ఆఫ్ ఫెమిలియారిటీ నుంచి మనం బయటకు వచ్చినప్పుడు, ఎప్పుడైతే ద స్లంబర్ ఆఫ్ అన్కన్సర్న్ నుంచి మనం బయటకు వచ్చినప్పుడే వాగ్దానం నెరవేరుతుంది కదా. వాగ్దానం తీసుకున్నాం, ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుందని మనల్ని మనం సెల్ఫ్ సాటిస్ఫై చేసుకునే విధంగా మనకు అన్నీ తెలుసు. విధేయులుగా జీవిస్తే దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తారని తెలిసిన ఒక సోమరితనం, ఒక మబ్బులో మనం బ్రతుకుతూ ఉంటాం. మన జీవితాలు అన్నీ తెలుసు కదా. మన జీవితంలో భార్య సంతోషంగా లేదు, భర్త సంతోషంగా లేడు, కుటుంబంలో పరిస్థితులు బాగాలేవని తెలిసిన మన జీవితాల్లో ఒక కునుకు, లేకపోతే నిద్రలో ఉన్నట్టు నటించి పట్టించుకొని వారంగా మనం జీవిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల నుంచి లెగాలి. ఇంకా బాధాకరం ఏంటిదో తెలుసా? ఈ రోజుల్లో నేను చూస్తున్నాను, సంఘానికి వెళ్ళడం, వాక్యాన్ని చదవడం, లేకపోతే వాగ్దానాలు, ప్రతిరోజు వచ్చే వాగ్దానాలు చదివి ప్రోత్సహింపబడుతున్నాం, ఎంతో మంచిది. కానీ ఆ ఆత్మీయ లోతైన అనుభవంలోకి మనం నడిపింపబడుతున్నామా? మనము చీకటికి వెలుగుకున్న వ్యత్యాసాన్ని మనం గ్రహించుకొని మనం జీవిస్తున్నామా? ఒక్కసారి మనం ఆలోచించాలి. చాలామంది ఒక మబ్బులో మనం జీవిస్తుంటే, ఈ నాగరికత పెరిగింది, టెక్నాలజీ పెరిగిపోయింది, సొసైటీ ఈ విధంగా ఉంది, ఏఐ జనరేషన్లో ఉన్నాం, జెన్జీ జనరేషన్లో ఉన్నాం. కాబట్టి ఎవరిని పడితే వారిని ప్రేమించేయడం, నేను ప్రేమించాను వారిని మార్చేస్తాను అనే విధంగా ఆలోచించడం, ప్రాంతాలు వేరైపోయినా, మన జీవితాల్లో ఉన్న పద్ధతులు వేరేగా ఉన్నా, మన జీవితాల్లో ఉన్న విశ్వాసము వేరేగా ఉన్నా కూడా మనం అలాంటి వేరుగా ఉన్న వారితోని సంబంధాలు కలుపుకొని వివాహానికి సిద్ధపడే విధంగా ఉన్నాం. ఆలోచించాలి. సమర్థించుకునే పరిస్థితుల్లో మనం జీవిస్తుంటే దేవుడు అంటున్న మాట, లెమ్ము, మీరు లెగాలి.